ఈ నెల 9వ తేదీన మండల కేంద్రమైన రాయవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి రైతులు పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని తీర్చిదిద్దేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు, వనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్ తదితర అధికారుల బృందం పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ సమావేశంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లుండు అంటే 9వ తేదీ శుక్రవారం రోజున గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి చేస్తున్నారు. అంటే మన రైతులకి ఈ పట్టాదారు పాస్బుక్లు, రాజముద్రతో కలిగిన పట్టాదారు పాస్బుక్ని పంపిణీ చేసే నిమిత్తం మరి రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రాయవరం మరి గ్రామానికి వస్తున్నారు. ఆయన ఉదయం 11 గంటలకి మన రాయవరం వచ్చి మరి ఇక్కడ బయట పొలాలకు కూడా వెళ్ళి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ రైతులను ఉద్దేశించి ఒక ఓపెన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. తర్వాత ఆ టైం వీళ్ళని బట్టి మరి ఈ మీటింగ్ ముందు కానీ తర్వాత కానీ మరి విశేష సేవలు చేసినటువంటి మరి అనపర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మోనారెడ్డి గారి యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ రాయవరంలో ఆయన చేతుల మీదుగా జరగబోతూ ఉంది. తదుపరి కార్యకర్తల సమావేశం సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తిరిగి రిటర్న్ అవ్వబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి రైతు సోదరి మనందరూ మరి అదేవిధంగా కూటమి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకోవాల్సిందిగా అందరినీ మనసారా కోరుకుంటా ఉన్నాం.